హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ టీవీ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్ 2-3 డేస్ నుండి అయితే నేను వీడియోస్ని రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు. సో నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. అయినా కూడా మన సబ్స్క్రైబర్స్ అని చాలామంది ఈ క్వశ్చన్ని రిపీటెడ్గా అడుగుతున్నారు. రెడ్మీ నోట్ 5 ప్రోని కొనవచ్చా, 14,000లో ఈ మొబైల్ బెస్ట్ అవుతుందని అడుగుతున్నారు. సో ఈరోజు వీడియోలో రెడ్మీ నోట్ 5 ప్రోని మనం కొనొచ్చా, మనకు 14,000 సెగ్మెంట్లో వేరే మొబైల్స్తో కంపేర్ చేస్తే ఈ మొబైల్ బెస్ట్ అవుతుందా అన్న దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయక ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ఇటువంటి టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ మొబైల్ కొనడానికి 5 రీజన్స్ ఏంటో నేను చెప్పబోతున్నాను. 5 రీజన్స్ టు బై రెడ్మీ నోట్ 5 ప్రో అని చెప్పేసి. సో దీంట్లో ఫస్ట్ రీజన్ చూసుకున్నట్లయితే దీంట్లో హార్డ్వేర్. మనకు దీంట్లో స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ వస్తుంది. స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ ఇది. మనకు క్వాల్కామ్ వాళ్ళు ఫస్ట్ రెడ్మీ నోట్ 5 ప్రోలోనే ఈ ప్రాసెసర్ని లాంచ్ చేస్తున్నారు. సో ఇది మనకు మిడ్ రేంజ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్ అవుతుంది. సో మీరు ముందు చూసే ఉంటారు, స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ మనకు రెడ్మీ నోట్ 4లో MI A1 10 మోటో G5 ప్లస్ వీటన్నిటిలో కూడా మనకు స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ ఉంది. సో ఆ ప్రాసెసర్ కూడా మనకు మంచి పవర్ఫుల్ ప్రాసెసర్, మంచి గేమింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో ఆ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే మనకు స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ 50% మోర్ ఫాస్టర్ ఉంటుంది అండ్ ఇంకా 40% మోర్ ఎఫిషియెంట్ ఉంటుంది. సో ఇక్కడే చూడొచ్చు మనకు ప్రాసెసర్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది. సో మనకు దీంట్లో 4 క్రయో కోర్స్ ఉన్నాయి. సో 4 క్రయో 260 కోర్స్. ఇవి మనకు హై ఎండ్ స్నాప్డ్రాగన్ సిరీస్ ఉంటాయి కదా, 800 సిరీస్. సో ఆ ప్రాసెసర్లో మనకు క్రయో కోర్స్ ఉంటాయి. సో వాటిని దీంట్లో ఇంక్లూడ్ చేశారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ప్రాసెసర్ ఎంత బాగుంటుంది అనేది. అండ్ నెక్స్ట్ దీంట్లో మనం ర్యామ్స్ చూసుకుంటే కూడా మనకు నార్మల్ ర్యామ్స్ అయితే కాదు ఇవి. సో అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ ర్యామ్స్, లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ర్యామ్స్ అని చెప్పొచ్చు మనము. LPDDR4X ర్యామ్స్. సో మన ర్యామ్స్ కూడా పాత ర్యామ్స్తో చూస్తే ఫాస్ట్గా ఉంటాయని చెప్పొచ్చు. సో ఓవరాల్గా అయితే హార్డ్వేర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో మనకు పర్ఫార్మెన్స్లో అయితే సూపర్ గా ఉంటుందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మనం దీంట్లో సెకండ్ రీజన్ చూసుకున్నట్లయితే దీంట్లో కెమెరాస్. సో మొన్న లైవ్ ఈవెంట్ లో కూడా చెప్పారు వీళ్ళు ఇండియాస్ కెమెరా బీస్ట్ అని చెప్పేసి. దీంట్లో కొన్ని శాంపిల్స్ కూడా చూపించారు. చాలా అంటే చాలా బాగున్నాయి దీంట్లో ఫొటోస్ అయితే. అండ్ దీంట్లో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఇంటిగ్రేట్ చేశారు. సో మనకు ఆబ్జెక్ట్స్ ని అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్స్ ని అయితే ఇది చాలా బాగా రికగ్నైజ్ చేయగలుగుతుంది. అండ్ ఫొటోస్ అయితే చాలా సూపర్ గా వస్తున్నాయి. మొన్న చూపించిన శాంపుల్స్ నేనైతే చూశాను. సో ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. సో మనం దీంట్లో రేర్ కెమెరా చూసుకుంటే మనకు 12 మెగాపిక్సెల్ కెమెరా ఒకటి అండ్ ఇంకా 5 మెగాపిక్సెల్ కెమెరా ఒకటి వస్తుంది. సో 12 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో ఇది మనకు f2.2 అపర్చర్తో వస్తుంది, 1.25 మైక్రాన్ పిక్సెల్ సైజ్ తోని. అండ్ మనకు 5 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో ఇది మనకు f2.0 అపర్చర్తో వస్తుంది, 1.12 మైక్రాన్ పిక్సెల్ సైజ్ తోని. సో ఈ 5 మెగాపిక్సెల్ కెమెరా మనకు డెప్త్ ఎఫెక్ట్ అండ్ ఇంకా మనకు బ్యాక్గ్రౌండ్ బోకే ఎఫెక్ట్ కోసం అయితే యూజ్ అవుతుంది. సో ఓవరాల్గా అయితే డ్యూయల్ కెమెరా సెటప్ చాలా బాగుంది. మనకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చాలా బాగా చేస్తుంది. సో ఆబ్జెక్ట్స్ని కరెక్ట్గా రికగ్నైజ్ చేసుకొని సో మనకు చాలా బాగా వస్తున్నాయి పోర్ట్రేట్ షాట్స్ అండ్ బోకే షాట్స్ అయితే. అండ్ మనం ఇప్పుడు అండ్ ఇంకొకటి మనకు రేర్ కెమెరాలో వీడియో స్టెబిలైజేషన్ కూడా ఉంది, EAS కూడా ఉంది. సో మనకు వీడియోస్ అయితే స్టేబుల్గా తీయొచ్చు, షేక్ కాకుండా. అండ్ ఇప్పుడు మనం ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకు ఇది 20 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు వీళ్ళు, f2.2 అపర్చర్తోని, 1.0 మైక్రాన్ పిక్సెల్ సైజ్తోని. సో మనకి లో లైటింగ్లో కూడా చాలా బాగా వస్తుందని చెప్తున్నారు కెమెరా అయితే. సో ఓవరాల్గా అయితే కెమెరా డిపార్ట్మెంట్ చాలా బాగుంది. మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఫ్లాష్ లైట్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో ఫ్రెండ్స్, కెమెరాలోనైతే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. సో మనకు హార్డ్వేర్ సూపర్గా ఉంది, కెమెరాస్ కూడా చాలా సూపర్గా ఉంది. సో నేనైతే ఈ మొబైల్ని డెఫినెట్గా కొన్ని రివ్యూ చేస్తాను. సో దాంట్లో కంప్లీట్ కెమెరా రివ్యూ కూడా చేస్తాను. సో మీరు వెయిట్ చేస్తే ఆ కెమెరా రివ్యూ చూశాక మొబైల్ని కొనండి, మీకు ఇంకా కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో ఇప్పటివరకు అయితే కెమెరా క్లారిటీ అయితే నేను బాగానే ఉంది. ఎందుకంటే మొన్న వాళ్ళు లైవ్ ఈవెంట్లో చెప్పిన ప్రకారం అయితే సో వాళ్ళు కూడా చాలా శాంపిల్స్ చూపించారు. ఆ శాంపిల్స్ అన్నీ కూడా మనకు చాలా సూపర్గా ఉన్నాయి. సో నేను దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. సో మీకు ఇంకా ప్రూఫ్స్ కావాలనుకుంటే ఒక 1 వీక్ వెయిట్ చేయండి. నేను మొబైల్ వచ్చాక రెడ్మీ నోట్ 5 ప్రోది కెమెరా శాంపిల్స్ చేస్తాను కదా, అప్పుడు చూసి మీరు కొనండి. ఫ్రెండ్స్, మనం థర్డ్ రీజన్ చూసుకున్నట్లయితే డ్యూయల్ ప్రొడెక్టిక్ గ్రాఫైట్ షీట్. సో ఇది మనకు మొబైల్ బ్యాక్ సైడ్లో ఉంటుంది. ఈ షీట్ ఏం చేస్తుందంటే
మన మొబైల్ ఎప్పుడైతే హీట్ అవుతుందో సో అప్పుడు ఈ షీట్ మొబైల్ టెంపరేచర్ని 2 degrees వరకు డిక్రీజ్ చేస్తుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 35 degrees అయితే 33 degreesకి చేస్తుంటుంది. సో 2 degrees వరకు అయితే టెంపరేచర్ డిక్రీజ్ చేస్తుంటుంది. సో దీనివల్ల అయితే మీ మొబైల్ హీట్ అవ్వకుండా ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో రెడ్మీ నోట్ 4లో చాలా మంది ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఉంటారు, హీటింగ్ ఇష్యూస్. బట్ రెడ్మీ నోట్ 5 ప్రోలో అయితే మనకు హీటింగ్ ఇష్యూస్ అయితే మ్యాక్సిమం ఉండవు. అండ్ అదేవిధంగా చాలా రూమర్స్ కూడా వచ్చాయి మనకు లాస్ట్ టైం అయితే రెడ్మీ నోట్ 5 ఫోన్స్ బ్లాస్ట్ అయినాయి చార్జర్స్ వల్ల, దానివల్ల దీనివల్ల అని. సో ఇప్పుడు దానికోసం కూడా వీళ్ళైతే స్పెషల్ కేర్ తీసుకుంటారు. దీంట్లో పవర్ బ్రిక్స్ ఉంటాయి కదా, సో ఛార్జింగ్ అడాప్టర్స్, దీన్ని కూడా వీళ్ళు స్పెషల్ కేస్ అడాప్టర్స్ అయితే డిజైన్ చేశారు. సో ఇది మనకు మ్యాక్సిమం టెంపరేచర్ వరకు ఇదైతే తట్టుకోగలుగుతుంది. అండ్ అదేవిధంగా ఇది మనకు బ్లాస్టింగ్స్ ఇలాంటివి కూడా ఏమీ కాకుండా రెసిస్ట్ చేయగలుగుతుంది. సో ఓవరాల్గా అయితే రెడ్మీ నోట్ 5 ప్రోని మీరు టెన్షన్ లేకుండా కొనవచ్చు. దీంట్లో బ్లాస్టింగ్ కానివ్వండి, హీటింగ్ కానివ్వండి, ఇలాంటివి అయితే ఇష్యూస్ ఏమీ ఉండవు. సో ఫ్రెండ్స్, మనం 4th రీజన్ చూసుకున్నట్లయితే దీంట్లో డిజైనింగ్, బిల్డ్ అండ్ డిస్ప్లే. సో ఫస్ట్ మనం దీంట్లో డిజైనింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు కొంచెం ఐఫోన్ ఎక్స్ కాపీలా ఉంది. బ్యాక్ సైడ్ కెమెరాస్ అయితే వర్టికల్ ఇంప్లిమెంటేషన్ ఇచ్చారు. బట్ ఎనీవైస్ మనకు డిజైనింగ్ అయితే బాగానే ఉంది. అండ్ దీంట్లో బిల్డ్ మనకు మొత్తం మెటాలిక్ తో వస్తుంది. డిస్ప్లే చూసుకుంటే మనకు 5.99 inch FHD ప్లస్ డిస్ప్లే వస్తుంది, 1080x2160 పిక్సెల్స్ రెజల్యూషన్ తోని. అండ్ ఇది మనకు 18:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే. సో దీనివల్ల మనకు బెజల్స్ అయితే తక్కువ అవుతాయి. అండ్ డిస్ప్లే చూడడానికి కూడా లుక్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా అయితే డిజైన్, బిల్డ్ అండ్ డిస్ప్లే చాలా అంటే చాలా బాగుంది మనకు. సో ఫ్రెండ్స్, మనం 5th రీజన్ చూసుకున్నట్లయితే ప్రైస్. సో ఫ్రెండ్స్, ప్రైస్ అయితే చాలా అంటే చాలా అగ్రెసివ్గా పెట్టారు. సో దీంట్లో మనకు బేస్ వేరియంట్ 4GB RAM 64GB ఇన్బిల్ట్ వేరియంట్ మనకు 14,000లో ఉంది. అండ్ 6GB RAM 64GB ఇన్బిల్ట్ వేరియంట్ మనకు 17,000లో ఉంది. సో 6GB RAM వేరియంట్ కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టారు, 3,000 ఫరక్ అయితే ఉంది మనకు. సో ఇది మనకు 16,000లో పెట్టుంటే ఇంకా బాగుండేది. బట్ ఎనీవైస్ మనకైతే ప్రైసింగ్ అయితే చాలా బాగుంది. సో మనం బేస్ వేరియంట్ చూసుకుంటే 14,000 సెగ్మెంట్లో వీళ్ళు మనకు 636 ప్రాసెసర్ ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయం. అండ్ ఇంకా 20 MP ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ రియర్ కెమెరా మనకు డ్యూయల్ కెమెరా ఇస్తున్నారు. 12 MP ఒకటి, 5 MP ఒకటి. సో ఒక మంచి కెమెరాస్ అయితే వీళ్ళు ఇస్తున్నారు 14,000 సెగ్మెంట్లో. అండ్ ఇంకా మంచి ప్రాసెసర్ కూడా ఇస్తున్నారు. అండ్ 4000 mAh బ్యాటరీ మనకు 14,000లో. సో ఇవన్నీ చూసుకోండి, మనకు 14,000లో అయితే ఈ మొబైల్ సూపర్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఏ మొబైల్ కంపెనీ కూడా మనకైతే ఇంత మంచి ఫీచర్స్ అయితే ఇవ్వడానికి డేర్ చేయలేదు. సో Xiaomi అయితే చేసింది. సో సేమ్ రెడ్మీ నోట్ 4 మనకు 2017లో ఏ విధంగా అయితే హిట్ అయిందో, సో సేమ్ 2018లో డెఫినెట్గా రెడ్మీ నోట్ 5 అయితే హిట్ అవుతుంది. సో ఇది మటుకు షూర్. ఫ్రెండ్స్, డెఫినెట్గా రెడ్మీ నోట్ 5 ప్రో మొబైల్ని కొని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేస్తాను. సో చాలా మంది డౌట్స్ అడుగుతున్నారని ఈ వీడియోని అయితే చేశాను మొబైల్ రాకముందే. సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్న కింద కమెంట్స్లో కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ఇటువంటి టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. దిస్ ఈస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.